ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రమోటర్లుగా ఉన్న గ్రీన్ కో డైరెక్టర్లు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ రేస్ కేసులో గ్రీన్ కో ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలు ప్రమోటర్స్ గా ఉన్నాయి. గ్రీన్ కో ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కార్ రేస్ అగ్రిమెంట్స్ తీసుకురావాలని ఏసీబీ నోటీసులో స్పష్టం చేసింది. దీంతో నేటి విచారణకు గ్రీన్ కో ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లు అనిల్ చలమశెట్టి, హరీష్ కొల్లి హాజరు కానున్నారు. 2022 అక్టోబర్లో తొలిసారి 4 ఏళ్ల పాటు ఈ కార్ రేస్ ప్రమోటర్ గా ఉండేందుకు ఒప్పందం కుదిరింది. 2023లో మొదటిసారి జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ తర్వాత సీజన్ కు ప్రమోటర్ గా గ్రీన్ కో తప్పుకుంది. అగ్రిమెంట్ ఉల్లంఘనపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. అగ్రిమెంట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు? తప్పుకునే సమయంలో హెచ్ఎండీఏకు వివరణ ఇచ్చారా? ఈ కార్ రేస్ కు ప్రమోటర్ గా ఎలా ఛాన్స్ దక్కింది అనే అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రమోటర్లుగా ఉన్న గ్రీన్ కో డైరెక్టర్లు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు గ్రీన్ కో అలాగే ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రమోటర్స్ గా ఉన్నారు గ్రీన్ కో అలాగే కో పార్ట్నర్ గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు మొదటిసారి ఈవెంట్ జరిగినప్పుడు ప్రమోటర్స్ గా వ్యవహరించారు. ఆ తర్వాత ఈ యొక్క ఈవెంట్ నుంచి కూడా అగ్రిమెంట్స్ ను క్యాన్సిల్ చేసుకొని పక్కకు తప్పుకోవడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే విచారించాలని ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే మరికొద్ది సేపట్లోనే వీరు విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేడు ఏసీబీ విచారణకు ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు వైపున గ్రీన్ కో అలాగే నెక్స్ట్ జెన్ కు సంబంధించినటువంటి డైరెక్టర్లు అనిల్ చలమలశెట్టి, హరీష్ కొల్లి ఇద్దరు కూడా రాబోతూ ఉన్నారు. విచారణకు హాజరయ్యే ముందు ఫార్ములా ఈ కార్ రేస్ లో చేసుకున్న అగ్రిమెంట్స్ తో సహా ఇతర డాక్యుమెంట్స్ తీసుకురావాలని ఏసీబీ అధికారులు వారికి తెలియజేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ తో వీరు హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో మొదటిసారి అగ్రిమెంట్ కు సంబంధించి 2022లో అక్టోబర్ లో తొలిసారి అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడే వరుసగా 4 సంవత్సరాల పాటు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తామంటూ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ కు వీరు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక 2023లో మొదటిసారి ఫార్ములా ఈ కార్ రేసు జరిగినప్పుడు వీరు పూర్తిగా ప్రమోటర్స్ గా వ్యవహరించారు. కానీ ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఈవెంట్ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా మొదటిసారి మాత్రమే ఈ ప్రమోటర్స్ గా వ్యవహరించి ఆ తర్వాత అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకుని పక్కకు తప్పుకోవడం జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్ ఉల్లంఘనలకు సంబంధించి కూడా ఈ యొక్క ఏసీబీ వీరిని ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు అగ్రిమెంట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు అని అడగడంతో పాటు తప్పుకునే సమయంలో హెచ్ఎండిఏకు వివరణ ఇచ్చారా అని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వారు రెండవసారి ప్రమోటర్స్ గా అగ్రిమెంట్ల నుంచి తప్పుకున్న కారణంగా రెండవసారి ఈవెంట్ నిర్వహించడానికి ఏకంగా హెచ్ఎండిఏనే ఆ మొత్తం అమౌంట్ ను కూడా ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి ఎఫ్యూఓకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ తర్వాత ఈ కేసుల వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. సో వీటన్నిటికీ సంబంధించి కేవలం ప్రమోటర్స్ తప్పుకున్న కారణంగానే ఇదంతా జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రమోటర్స్ కు నోటీసులు ఇచ్చి ఇప్పుడు వీరిని విచారించబోతున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రమోటర్స్ గా అసలు అవకాశం ఎలా దక్కింది అనే విషయాలు కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారా హిల్స్ కు గ్రీన్ కో అలాగే ఎస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లు చేరుకొని ఏసీబీ అధికారుల దర్యాప్తు బృందం చేసే విచారణను ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.